మనం బ్రహ్మచారులం. మనతో కలిసి ఈ ఆశ్రమంలో ఒక మగువ సన్యాసినిగా ఉంటే బాగుంటుందా? అటు మోక్షము ఇటు మోహము మధ్యలో మనం ఆలోచించండి. సతతము నిష్టలను వదలి సామసుధార సమానమందున శృతిగతి తప్పక శోభిలు దైవ పదాబ్జ సన్నిధి అదివకు ఆశ్రయం విడిన ఆశ్రమ ధర్మము చేటుగాదే. అవహీన పదమిది యోగి సత్తమా విన్నావా రంగదాసు? విన్నాను గురుదేవ. ఆశ్రమ జీవితాన్ని అలవర్చుకోవడానికి ఇప్పుడే అడుగు మోపింది ఇప్పుడైనా సాధుతత్వానికి సంపూర్ణ పరమార్థం ఎంత చక్కగా చెప్పిందో విన్నావుగా. రంగని భజించటం ముఖ్యం కానీ ఇನ್ನು ఈ భేదపరిచే లింగ భేదం ఎందుకు గురుదేవా? రంగదాసు ఉండని, ఈమెను మన ఆశ్రమంలో ఉండదు. ఈ పూరి కీర్తిలో పునరేక శాస్త్రే మోసం చేస్తావరా? ఏమిటండి బావగారు, అర్థం లేకుండా ప్రవర్తిస్తారు. ఉన్న ఏనుగులంటే ఆ కాలు ఈ గుండె తగిలితే ఏమైనా ఉందా? బళ్ళు మన ఎదురుగా తెచ్చామండి. అయినా నేనేం చేశానండి? మాట 6 నూరైనా 100 6 అగ్రహారం వల్లకాడైనా వల్లకాడు అగ్రహారమైనా దేవదేవిని తీసుకొచ్చి నా సన్నిట్లో వదిలిపెడతా అన్నా. వదిలిపెట్టావా? వదిలిపెడదామని అనుకున్నాను. ఈలోగా వదిలాడి దాన్ని ఇల్లే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మరి నన్నే చేయమంటారండి? 4 జాతుల ఆడవాళ్లలో ఏ జాతికి ఏ మాట చెప్పి ఒప్పించాలో తెలిసిన వాడిని దేవదేవి అచ్చం పద్మిని జాతి ఆడిది. దాని ఆచార వ్యవహారాలను అడ్డు పెట్టుకుని ఆకర్షించి నా హక్కున చేరుస్తానన్నా. చేర్చావా? అయ్యో రంగరంగా, అది ఇల్లే వదిలిపెట్టి వెళ్ళిపోతే నన్నేం చేయమంటారండి? అది ఎక్కడో పోయిందో అదేనా తెలుసుకున్నావా? నేను తెలుసుకున్నాను. మీరు తెలుసుకున్నారు అనుకోండి, హోవుని తలలో ఆడిపోతారు. అది ఎక్కడుందో చెప్పోయి, దాన్ని ఎలా రప్పించుకోవాలో నేను ఆలోచిస్తాను. దేవదేవి ఎక్కడుందో నాకు తెలుసు కానీ అక్కడికి వెళ్తానికి నాకు ధైర్యం కాలేదు. అందుకే మీతో చెప్పలేకపోయాను. ఎక్కడ వెళ్ళిందో చెప్పు. ఎక్కడుందా? పిప్పనారాయణ స్వామి ఆశ్రమంలో ఉంది. నేను చెప్పాను కదా, మీరు
అక్కడికి ఎందుకు వెళ్ళిందిరా? ఎందుకు వెళ్ళిందో నాకేం తెలుసు బావగారు. వాడు అసలే మగతనం పెక్కి చచ్చిన అక్కుపక్షి లాంటి బ్రహ్మచారి కదా, వాడికి శ్రీరంగం తప్ప మదన రంగం వాడికి ఏమి తెలుసురా? ఏమో నేను మాత్రం వెళ్ళాను. నువ్వు వెళ్ళేదేమిటి? నేనే వెళ్తాను. నేరుగా దాని తీరు తెలుసుకుంటాను. నోరు జారిందా దాన్ని పరువాన్ని అక్కడే బలి తీసుకుంటాను. చిదానంద బావగారు, ఆ దేవదేవి అందం నా భావ సామ్రాజ్యంలో హృదయ సింహాసనం మీద కొలువై నాలోని కోరికలను కోడి త్రాసులా రెచ్చగొడుతుందిరా. కోటి తిలోత్తమల్ కొలువుదీరిన దాని ముఖబింబముంజూచు సుఖమే సుఖము అనుభమల నడుమ తునియలైన ధనువు కలువలు కన్నులై కాంచలొదవు ఎదమీది పొంగులను ఒదిగిన సౌష్ఠవం వేయి జన్మలకైన వెంట నిలుచు ఉండి లేనట్టుగా దాని నడుము ప్రాయము ముసిగొల్పి ఊయలుచు అది ఎవల పులగిలకన మదికి చురక ఆటలందునగాక సయ్యాటలందు స్వర్గసీమల త్రిప్పు మగలమారి దేవదేవి కై విడుతు నా దేహమైన దేవదేవి కై విడుతు నా దేహమైన శ్రీరంగ, మీ పాదాల చెంతకు చేరాలని, మీ కంఠానికి హారంగా మారాలని నా తోటలో ఎన్ని రకాల పువ్వులు విరబోసి ఉన్నాయో చూడిపోతే మల్లెలు జాజులు మందార సుమములు మాటలాడుతునున్న తోట ఇది. సంతంగ పుష్పముల్ వసియుల్సు ఉద్యానవనము ఇది. పొగడలు పొన్నలు మొగలి పరిమళించు మధురవాటి చామంతి బంతుల సదనమిచ్చి పారిజాత సుమముల సౌరులీనా కలువ తామరల్ కుసుమిల్చు నెలవు ఇచ్చి ఇట్టి సుమములు గట్టిన దిగ్గమై ధరియు పరా వనమాలి రంగా
ధరించరా వనమాలి రంగా శ్రీకృష్ణుడి లీలా తరంగాలను వల్లవేశాం అంతే. అందుకే స్వామి ఎంత వీరలో ఉన్నాను స్వామి. ఆ చిలిపి కృష్ణుడు రోజు ఏదో ఒక సమయంలో నాకు మగత కలిగించి ఆ మగతలో తన మధుర లీలలన్నీ వివరించి ఉడికిస్తాడు స్వామి. మా మధ్యన ఈ లీలా భావన సహజమైపోయింది స్వామి. అందుకే కృష్ణుడంటే నా కోపం, ఆ ఇష్టం. పిచ్చిదా, అదృష్టాన్ని అయిష్టమని వారిస్తే కృష్ణలీలా పారమార్థికత నీకెలా అమ్ముతుంది? పారమార్థికత యమునా తీరంలో ఇసుక నెల మధ్య విసుగులేక రాటతో. అది ప్రకృతి పురుషుల ప్రణయ లీలా విన్యాసం. అన్ను పరమార్థం వెతకాలి గాని పెడార్థం వెతకూడదు. శృంగారంలో పరమార్థం ఏమిటి స్వామి? పరంధాముడి శృంగారంలో పరమార్థం లేకుండా ఉంటుందా దేవదేవి? ఏమో స్వామి, నేనంత విశేషించి విశ్లేషించలేదు స్వామి. ఆ చిలిపి కృష్ణుడు రాధపై ఎదలాగి ఎదలోతులలో దాగి ఆ అనుభూతితో రాధను ఉక్కిరి విక్కిరి చేసి ఆమె మదన తాప పీడనకు మురిసి మై మరచి యమునా తీరాన విహరిస్తూ ఉంటే ఆ దృశ్యం మూసిన నా రెప్పల మధ్యన రాసిపోసినట్లు కనిపిస్తుంది స్వామి. ఆ మురళీనాథుని సరసరస ప్రవాహమందు
నా మనసు కూడా రాధ మనసు వలె సెగలై రగిలిపోతూ ఉంటే హా, ఈ మధ్య నాకు ఆ పరంధాముని శృంగారంలో పరమార్థం వెతికే సమయం ఉందా స్వామి? దేవదేవి, రాధవ మనసు దాగిన విరహ బాధలు తీర్చడానికి గోపాలుని కొంటె శ్రేష్ఠులు భాగవతములో లీలగా వర్ణించారే కానీ సహజ క్రీడలుగా నిర్ధారించలేదు. అయినా ఆ గోపాలుని కొంటె శ్రేష్ఠలో కళలోనైనా అట్టి కళ నీకు కైవల్యమే కదా. నిజమే, కానీ స్వామి నేను వారకాంతని. శృంగార విన్యాసం నా వృత్తికి అనివార్యమే అయినా శృంగారానికి దూరంగా ఉండాలని పురుషుడు సరస్పర్శలో జనించినది మధురానుభూతి అని తెలిసిన దానిని వదులుకొని మీ ఆశ్రమంలో కాలు మోపారు. ఆ దక్కడి గోపుగా మనసు చూడడు నన్ను ఇక్కడ కూడా నెమ్మదిగా ఉండకుండా ఉక్కిరి విక్కిరి చేస్తున్నాడు స్వామి. మీరు కూడా ఆ గోపాలు లీలని సమర్థిస్తున్నారు. నేను సమర్థించలేదు దేవదేవి. శ్రీకృష్ణ లీలలో ఉన్న కృష్ణ కాదు మృగతృష్ణ వంటి భ్రమ అని చెప్పానే కానీ నేను సమర్థించలేదు. ఏమో స్వామి, రోజు కృష్ణుని కళ్ళలో చూసి చూసి కళ్ళు తెరిచి చూసినా నీలో కూడా కృష్ణుడే కనిపిస్తున్నాయి. దేవి, దేవదేవి, ఆశ్రమం నుండి వెళ్ళిపోతావా? ఇక్కడ నీకేం అసౌకర్యం కలిగిందని? అది కాదు స్వామి, నేను వారకాంత. నా నాట్యం చూసే జనాన్ని ఆకర్షించడానికి శృంగారాన్ని ప్రదర్శించాలి కదా. అలా శృంగారాన్ని ప్రదర్శించడానికి అనువైన కథావస్తు శ్రీకృష్ణ లీలలే. అందుకే ఆ కృష్ణుడి లీలలన్నీ ఆటగా ఆడి పాటగా పాడి అలవాటు పడ్డాను కదా. ఆ అలవాటు వల్లనో ఏమో కృష్ణుడు అలవోకగా కల్లోకొచ్చి నేను పాడిన పాటల్లో లీలలన్నీ నా మీదే ప్రయోగిస్తాడు స్వామి. అందుకే నా ప్రవర్తన మీకు ఇబ్బందిగాను మీ నిష్టకు భంగంగాను ఉంటుందేమో. ఎందుకంటే మీరు ఆ నారాయణుని నామామృత ధారాభిషిక్తులే నారాయణ స్వామి కదా. మీలో కూడా కృష్ణుడు కనిపిస్తే నా ప్రవర్తన నాలో కృష్ణుడు కనిపిస్తే నీ విహారము యమునా తీరాడు కాదు, ఆధ్యాత్మిక సాగర తీరాడు. బృందావనం బృందావనం మానసు బృందావనం మను మాట నమ్మి హీలలన్నయు స్మృతి నందు జాలువాచి పరమాధ్యాత్మికమును ప్రబల చేయు తీరు నీలోన కలిగి దేవదేవి. నిజమే. కానీ స్వామి, కైవల్యం పొందాలనే కాంక్షతో కఠిన తమకొనరిస్తూ మహామునుడు కూడా స్వామి మధువల సౌందర్యం చూసి మోహ పరవశులు
సమానులై మోక్షం మాటే మర్చిపోతారు కదా. ఆ స్థితి నా వల్ల నీకు కలుగుతుందేమోనని భయంగా ఉంది స్వామి. స్థితికేముందేవి, తప్పు కలుగుతుంది. కాకపోతే నిగ్రహం అనే కవచం ఉంది, నాకు భయం లేదు. నిజమే, కానీ స్వామి పర్వంలో ఉన్న పడుచుదనపు మెరుపులు ఆశ్రమంలో ఉన్న ఆకర్షించక మానవు కదా. మీకు నిగ్రహం ఉంది, మీకు భయం లేదు. కానీ స్వామి మరి నాకు ఆ ప్రస్తావన వదిలిపెట్టు. తదుపరి కార్యక్రమం చూడు. నీ కులుకులకు పలుకులకు విప్రనారాయణుడేమి వాణి అబ్బాయి అయినా ఉప్పి తప్పి పడిపోవలసినది. దేవదేవి ఎవరే నిన్ను మెచ్చువారు లేరులే ఈ భూమి. ఎవరో నిన్ను మెచ్చువారు లేరులే ఈ భూమి. వేదసార మెల్లగా చేసిన వారైనా వేదసార మెల్లగా చేసిన వారైనా వెర్రి అయినే కొరకు అరులు తాకేను. కలసమే లేనట్టి కలగుణాయులైనా దేవదేవి, నీవు పాడిన పాట సాంతం నేను వినలేదు గాని విన్నది కొంచెమే అయినా నా హృదయాన్ని గిలిగింతలు పెట్టింది. గానగాంధర్వ నిధులెన్నో గంతులేసే పదము పదమున శృంగార
అర్థం కావలేదు దేవి. షోడశ కళా విరాజితమైన సౌందర్య దీపికం నిర్వీర్య జనులు సన్యాసులు ఉండదగిన ఈ ఆశ్రమ ప్రాంగణంలో సాత్విక వృత్తి గడపడం నాకు వింతగాను విచిత్రంగాను. ఓహో, అది చెప్పడానికేనా ఇంత దూరం వచ్చారు? ఎంత దూరం కాదు దేవి, నీ కోసం ఇంకా ఎంత దూరమైన ఎంత దూరమైనా రావడానికి. ఇంతకు మీరు నాకేమవుతారు? ఆప్తుడనుకో, ఆత్మీయుడు అనుకో, శ్రేయోభిలాషుడు అనుకో, అదంతా ఎందుకు స్నేహితుడు అనుకో. ఏమైనా అనుకోవడానికి మీకు నాకు ఏ విధమైన ఉంటేగా. ఏది లేనప్పుడు ఇక అనుకోవడం దేనికి? వృధా కాలయాపన. నీ అంగాంగ సౌందర్యానికి మురిసి మరచి నీ పొందులేక నేను పొందలేక ఎంతకాలం బ్రతికినా వృధా అనిపిస్తుంది. అందుకే నిన్ను అందుకోవాలని మీ ఇంటికి వెళ్ళాను. అక్కడ లేవని ఇక్కడ ఉన్నామని తెలిసి వచ్చాను. మీరు సిద్ధంగా ఉన్నా అందే అంత దగ్గరలో నేను లేను. అలానికి దేవదేవి విత్తము గల్గువాని రస వీక్షణలో రసికాగ్రగణ్యత పొత్తుగా తెచ్చుకున్న పరిపూర్ణ ఫలార్జుని నాదు పొందుగల్ కొత్త సుఖం చూపి నిన్ను కోరిన హాయిలి దేశువాడ నోరెత్తక నన్ను గూడు చలి ఏర్పడు నీకు విశేష సంవదల్ అనవసరంగా విసిగించకండి. నేను కులాల దేవదాసులే కానీ గుణాల కాదు. మీరు మర్యాదగా నిష్ఠమించడం మంచిది. దేవదేవి, అప్సరస వంటి అందగతులతో ఆడుకున్న వేడుకలు నా జీవితాన కోపలు. నిన్ను బంగారు కాసులతో తులాభారం చేసి నిన్ను అందుకోగలను. తులాభారాన్ని జరపడానికి మీరు సిద్ధంగా ఉన్నా పోగేందుకు నేను సిద్ధంగా లేనండి. ఏమిటి ఆడదానివని అనునయంతో మాట్లాడుతున్నానని అహంకారం పిలుస్తున్నావు. మర్యాదగా నాకు లేదు. ఈ పుష్పధామాన్ని ప్రణయధామంగా మార్చుకుందాం. నన్ను ఒప్పించడం నీ తరం కాదు. దేవదేవి, దేవదేవి, ఎందుకు నన్ను బాధిస్తున్నావు? ఒక్కసారి ఇదే నా అసలు రూపం అని నీకు ఇప్పుడు అర్థమైందేమో. నీ అసలు రూపం కూడా నాలాంటిదేనని నాకెప్పుడో తెలుసు. దేవదేవి నా శిష్యురాలు. అవును, కాదన్నదెవరు? ఆమె మీ శిష్యురాలే. ఈ ఆశ్రమమే ఆమెకు రక్షణ, ఆమె శరీరమే మీకు గురు దక్షిణ. ఎవరికి తెలియదు నీ విచక్షణ. దేవదేవిని నేను, దేవదేవిని. దేవదేవిని మీరు ఆగిపోయారే, చెప్పండి. దేవదేవిని మీరు నీ భాగవతం నాకు తెలియనిది కాదు, ఇక లోకానికి తెలియాలి. వస్తాను, నీ హద్దు చూస్తాను. స్వామి, ఆశ్రమంలో కాలు మోపినా నాకు ఇటువంటి అవసరం తప్పలేదు. స్వామి, లోకం నింద భరించలేక నన్ను ఆశ్రమం నుంచి పంపించేస్తారా? అలాంటి పరిస్థితి నీకు ఎప్పటికీ రాదు. నువ్వు నిశ్చింతగా ఉండు. నేను తిరిగిదాన్ని స్వామి, నిశ్చింతగా ఉండలేదు. చూడండి, మీరు నన్ను ఇంత ఒద్దిగ్గా పట్టుకున్నా నా ఆపద మస్తకం ఎలా కనిపించిపోతుందో. మీరు ఏవి అనుకోకపోతే నా భయం తీరేదాకా ఏమిటి స్వామి?
వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. లోపలికి వెళ్ళు. నన్ను క్షమించండి స్వామి. నాకు ఉరుములన్నా మెరుపులన్నా భయం. అమ్మను అక్కను ఇలా హత్తుకోకపోతే నా భయం తీరదు. క్షమించండి స్వామి. ఈ మేఘం మరొక్కసారి ఉరమకూడదా? స్వామి మీరు నాకు కూడా ఉరుమంటే భయం వేస్తుంది. ఎప్పటి నుంచి స్వామి? ఎప్పటి నుంచో దేవి. తప్పు స్వామి, మీరు బ్రహ్మచారులు. తప్పదేమో దేవి, తప్పని వారించుకున్నా తప్పని పరిస్థితుల్లో స్వామి, మీకు తెలియకుండానే మీరు పాతాళంలోకి జారిపోతున్నారేమో. తప్పని తెలిసినా నాకు ఆకాశానికి ఎగిరిపోతున్నట్టుంది. అక్కడి నుంచి పడిపోతారేమో స్వామి. పడిపోతే పట్టుకుంటానికి నువ్వు ఉన్నావుగా. నిజమా స్వామి? అమ్మో, స్వామి, ఆ మేఘం మళ్ళీ ఉరమడేది. ఇప్పుడు మళ్ళా చూసి ఆ ఉరిమే భయపడి పారిపోతుంది. నిజమా స్వామి?